నువ్వు పార్టీ లైన్ దాటి వెళ్ళిపోతావు, పార్టీకి వ్యతిరేకంగా మారుతావు. చాలా మంది అంటారు. అయితే నేను తెలుగుదేశం పార్టీలో చేరిన దగ్గర నుంచి ఈ రోజు దాకా పలానా పదవి కావాలని గానీ పలానా పొజిషన్ కావాలని గానీ ఎప్పుడు ఎవరిని కోరింది లేదు, నేను ఆశించింది లేదు. చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన టికెట్ నా అదృష్టం కొద్ది వచ్చిందని నేను భావించాను. కానీ చంద్రబాబు నాయుడు గారు నేను చేసిన పనిని బట్టి నాకు ఇచ్చిన ఫలితం అది ఫస్ట్ లిస్ట్ లో. కానీ పార్టీకి ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు నేను టికెట్ నాకు నేను వదులుకున్నాను. చాలా మంది ఎంతో సీనియర్లు పార్టీలో ఉన్నారు, ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా టికెట్ ఇవ్వని కారణంగా పార్టీ వదిలిపోయిన వాళ్ళు ఉన్నారు. టికెట్ రాని కారణంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బండ బూతులు తిట్టించిన వాళ్ళు ఉన్నారు. టికెట్ రాని కారణంగా ధర్నాలు నిరసనలో దిష్టిబొమ్మ దగ్ధాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను చేయలేదండి. ఎందుకంటే పార్టీ అంటే నాకు గౌరవం. చంద్రబాబు నాయుడు గారన్నా లోకేష్ గారన్నా నాకు అపరిమితమైన గౌరవం. కాబట్టి నేను ఆ పనులు ఎప్పుడు చేయలేదు. ఇంకొక అడుగు ముందుకేయాలంటే ఎమ్మెల్యేలు అయిన తర్వాత కూడా మాకు పదవి ఇవ్వలేదు, ఇంకా మాకు మంత్రి పదవులు రాలేదు, మాకు ఇంకో పదవి రాలేదని పార్టీని ఇప్పటికీ కూడా సూటిపోటు మాటలు అంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము ఎంత కష్టపడ్డామో ఏం చేసామో పెద్దలకి తెలిసి రాష్ట్రానికి తెలుసు. కానీ ఏ రోజు మేము ఆశించలేదు. పార్టీకి ఎప్పుడు కట్టుబడి ఉన్నటువంటి అదే కదా. అలాంటి మమ్మల్ని కానీ పార్టీలో ఉన్న కొద్దిమంది నువ్వు అలా చేస్తున్నావు ఎలా చేస్తున్నావు నా మీద దుష్ప్రచారం ఎంతనా బురజాలని నా మీద, కానీ వాస్తవాలు కూడా అర్థం చేసుకోవాలి.